హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి మన రెసిపీ శరీరానికి చలువ చేసే కమ్మటి పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం. అది కూడా పప్పులు నానబెట్టే పని లేకుండా నిమిషాల్లో, కేవలం 15 నిమిషాల్లో చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చండి. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా కమ్మగా ఉంటుంది. ఈ ఎండలకి మంచి పర్ఫెక్ట్ రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూడండి. వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. ఇక ప్రాసెస్ చూపిస్తానండి. ఫస్ట్ దీనికోసం అయితే ప్రెషర్ కుక్కర్ తీసుకోండి. అందులోకి చూడండి, నేను ఒక చిన్న గిన్నెతో తీసుకున్నానండి. మీరు కొలత కోసం గిన్నె కానీ గ్లాస్ కానీ పెట్టేసుకోండి. 1 కప్పు వరకు పెసరపప్పు వేసాను. 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. వీటిని సిమ్లో పెట్టేసుకొని ఒక 4-5 నిమిషాల పాటు దూరగా ఫ్రై చేసుకోండి. సిమ్లోనే పెట్టుకోండి. మంచి కలర్ వస్తాయి మనకి. అలాగే మంచి అరోమా కూడా వస్తూ ఉంటుందండి అది వేగితే. ఇక్కడ చూడండి, ఇలాగ ఒక 4-5 నిమిషాలు చాలండి, ఎక్కువ అవసరం లేదు. ఇలాగ ఒక 4-5 నిమిషాల పాటు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు మీరు ఏ గిన్నెతో తీసుకున్నారో పెసరపప్పుని సేమ్ అదే గిన్నెతోటి 1 కప్పు వరకు అయితే సగ్గుబియ్యం వేసుకుంటున్నాను. వీటిని నానబెట్టాల్సిన పని లేదండి, మీరు డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి తగినన్ని నీళ్లు వేసేసుకొని ఒక్కసారి అయితే నీట్గా క్లీన్ చేసేసుకోండి. ఇలా నీట్గా ఒకసారి క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినంత నీళ్లు వేసుకొని మనము కుక్కర్కి విజిల్ పెట్టేసి విజిల్స్ రానివ్వాలండి. చూడండి, నీళ్ళు కూడా నేను అదే కొలతతో తీసుకుంటున్నానండి, అదే గిన్నెతోటి. మనం తీసుకున్న 1 గ్లాస్ పెసరపప్పు, 1 గ్లాస్ బియ్యం కదా, మొత్తము 6 గ్లాసులు అంటే 1:3 రేషియో చొప్పున అయితే నీళ్లు వేసేసుకోండి. నీళ్లు వేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ రానివ్వండి. చక్కగా ఉడికిపోతుంది. చూడండి, నేను ఇక్కడ మీకు సగ్గుబియ్యం అయితే మీకు ఆల్రెడీ ట్రాన్స్పరెంట్గా అయినట్లు తెలుస్తుంది కదా. అలాగే ఒక పెసరపప్పును కూడా ఇలాగ నేను మ్యాష్ చేసి చూపించా కదా, చక్కగా ఉడికిపోయినాయి. చూడండి, ఈ విధంగా ఉడికిపోతాయండి. నానబెట్టాల్సిన పని అయితే అస్సలు ఉండదండి, చక్కగా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు ఇలాగా చక్కగా ఉడికిపోయిన తర్వాత 4 విజిల్స్ వస్తే చక్కగా ఉడికిపోతుంది కదండి. నెక్స్ట్ మరొక గిన్నె తీసుకోండి. అందులోకి చిక్కటి పాలు, చూడండి ఈ గిన్నెతోటి అదే గిన్నె అండి, ఒక 2 గిన్నెల నిండా తీసుకున్నాను. ఒక 2 కప్స్ వరకు పాలు వేసాను. అది కూడా చిక్కటి పాలు తీసుకోండి, టేస్ట్ బాగుంటుంది పాయసానికి. ఇలా 1 పొంగు రానివ్వండి స్టవ్ మీద పెట్టేసి. ఇలాగ 1 పొంగు వచ్చిన తర్వాత ఒకసారి గరిటెతోటి ఇలా కలిపేసేసుకొని ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్నాం కదా ఈ పెసరపప్పు సగ్గుబియ్యం మొత్తాన్ని కూడా ఇందులోకి వేసేసుకోండి. వేసేసి నిదానంగా కదిలించుకోవాలి. మనకి కొంచెం ఈ విధంగా గడ్డల కింద ఉంటుంది కదండి, నిదానంగా గరిటెతో కలుపుకుంటే మీకు ఈ విధంగా సపరేట్ అయిపోతాయండి వేటికి అవి. చూడండి, ఇలాగ ఒక 4-5 నిమిషాల పాటు స్టవ్ మీద పెట్టేసి సిమ్లో ఉడికించుకుంటూ ఉండండి ఆ పాలల్లో. ఈలోపు మనము డ్రై ఫ్రూట్స్ కోసము పక్కన మరొక ప్యాన్ పెట్టాను. అందులోకి ఒక 2-3 టీ స్పూన్స్ వరకు అయితే నెయ్యి వేసుకోండి. నెయ్యి వేడైన తర్వాత కొన్ని జీడిపప్పు వేస్తున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవచ్చు అండి, ఇంకా బాదం, కిస్మిస్లు ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలాగ జీడిపప్పు వేసాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసాను. పచ్చి కొబ్బరి లేదంటే ఎండు కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు అండి. స్టవ్ ఆఫ్ చేసి వాటిని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు పాలల్లో మనకి కొంచెం సేపు అంటే ఒక 4-5 నిమిషాల పాటు బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి ఇందులోకి బెల్లము, మనం ఏ గిన్నెతో తీసుకున్నామో లేదంటే ఏ గ్లాస్తో తీసుకున్నారో సేమ్ అదే గ్లాస్తో 2 కప్పుల నిండుగా అయితే బెల్లం తురుము వేసుకోండి. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు అనుకోండి మరొక 1/2 కప్పు వరకు అయినా వేసుకోవచ్చండి. నేనైతే 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు సగ్గుబియ్యంకి అంటే మొత్తం కలిపి 2 కప్పులు కదా, సో ఈక్వల్గా ఒక 2 కప్పుల నిండుగా ఇలాగ బెల్లం వేసానండి. బెల్లం వేసిన తర్వాత నిదానంగా ఇలాగ కదిలించుకోండి. పాలు అయితే అస్సలు విరగవండి. చాలామందికి డౌట్ ఉంటుంది పాలు విరుగుతాయేమోనని. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అప్పుడు ఇలాగ బెల్లం వేసుకొని నిదానంగా బెల్లం మొత్తం కరిగేంత వరకు చూసుకోవాలి. నెక్స్ట్ కొంచెం ఇలా యాలకుల పొడి వేసానండి. ఒక 4-5 యాలకుని ఈ విధంగా దంచి పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ వేసేయండి. అలాగే వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్, కొంచెం సాల్ట్ అండి, జస్ట్ చిటికెడు సాల్ట్ వేసుకోండి. మీకు స్వీట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వెగటుగా లేకుండా. చూడండి, ఇవన్నీ వేసుకొని ఒక్కసారి కలిపేసేయండి. ఇంతేనండి, శరీరానికి ఎంతో చలువ చేసే పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయింది. నిమిషాల్లో చేసేసుకోవచ్చండి. మీకు కేవలం ఒక 10-15 నిమిషాల్లో అయిపోతుంది. ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.